టాప్ ఏమిట్రా? బ్రేక్ పడిపోతే నీ మబ్బు దిగిపోయిందో తెలుసా? నేనే ఆపించానన్నా. నా కాడ తోక జాడిస్తున్నావుగా, తెంపి చేతిలో పడదామని. ఏంటే వరాలు? 7వ నాడు అప్పు తీర్చేస్తానని డబ్బు తీసుకున్నావు. ఇవాళ 9వ రోజు. బాకీ మాట ఏమిటి? గట్టిగా మాట్లాడక నీకు దండం పెడతాను. పెద్దబాబు గారు అంటే నా మబ్బు పూర్తిగా దిగిపోతుంది. నీ పెద్దబాబు నీకు గొప్పేమో, నాకేంటయ్యా? డబ్బు కట్టుకుంటా. వరాలు వరాలు మా అమ్మగారు. ఏమిటి నా డ్రైవర్ మీద చేసుకుంటున్నావు? నీకెందుకయ్యా మధ్యన? నీ డ్రైవర్ నా కాడ అప్పు తీసుకున్నాడు, వసూలు చేయడానికి వచ్చాడు. ఆడదానికింత పొగర పనికిరాదు. నా కారు ఆపి లూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని పోలీసు రిపోర్ట్ ఇస్తాను. జాగ్రత్త అనుకున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తా? ఈ వడ్డీ వరలక్ష్మి ఏరియాస్ లోకి వచ్చి పోలీసులు పిలుస్తానన్న మొగాడు అక్కడ పుట్టారండి. ఇదిగో కార్లో వచ్చి నన్ను అదే పనిగా తోక జాడించక తెంపి కాళ్ళ పడేస్తాను. జాగ్రత్త. ఇందాక నుంచి ఊరుకుంటున్నానా? మిట్టి పెరిగిపోతున్నావు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పెట్టలే. రావరే. డబ్బులు ఎక్కడి పోదామనా? చూపించిన నా దెబ్బ. ఈ వడ్డీ వరలక్ష్మి కాడ రాగేసుకుంటే గుడ్లు పగులుతాయి, గుడ్లు పేలుతాయి. చూసుకో నా దెబ్బ. ఈ కళ్యాణ్తో రాంగేసుకున్నావంటే గుడ్లు ఖాళీ అవుతాయి, గుడ్లు పెద్ద అవుతాయి. నా కాడ తోక ఝాడించావంటే కెంపి చెడక్కడతా. జాగ్రత్త. ఇక వేరే ఈ అమ్మాయి కట్టేవాళ్ళు నువ్వు? 105 బాబు. 105. మగవాళ్ళతో జాగ్రత్త మాట్లాడటం నేర్చు. చూడమ్మా, నా పేరు అమ్మాయి కాదు, వడ్డీ వరలక్ష్మి. అబ్బో, నీకు సిక్కుందా? చూడు వడ్డీ వరలక్ష్మి, ఇవాళకి నువ్వు చేసిన వసూలు చాలు. ఇంటికెళ్ళి వంట చేసుకో. ఓకే, బాయ్. ఇంకెక్కడ గ్యాస్ అక్క? దొరబాబు మన గ్యాస్ మొత్తం తీసేశాడుగా. అవునరా, మన సోడా బుడ్డిని ఆపగలిగే మొగాడు ఇన్నాళ్ళకు తగిలేడు. చలో. మేనేజర్, నాగావళి డ్యామ్ సంబంధించిన ఫైల్ చూడండి. అది ఒకసారి ఇలా తీసుకురండి. మనం ఈ టెండర్ వేయడానికి రేపే ఆఖరి రోజు అనుకుంటాను. అవును సార్. మనం ఎంత తక్కువ కోట్ చేయడానికి వీలవుతుందంటారు? 3,50,00,000 దాకా కోట్ చేస్తే మనకి నష్టం రాదని నా ఉద్దేశం సార్. చూడండి రంగనాథన్ గారు, ఇది మన జాతి గర్వించదగ్గ ప్రాజెక్టు. దీని మూలంగా కొన్ని వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది, కొన్ని లక్షల మంది పేద రైతుల జీవితాలకు వెలుగునిస్తుంది. మన కంపెనీ తప్పకుండా చేపట్టి తీరవలసిన నిర్మాణం. లాభాల మాట అటుంచి ఒక మంచి పనిలో మన కృషి కూడా ఉందన్న ఆత్మసంతృప్తి కోసమైనా మనం ఈ టెండర్ సంపాదించి తీరాలి. కాదు, ఆ టెండర్ మనకే వచ్చి తీరాలి. మంచి లాభసాటి బేరం, కొన్ని లక్షల మందికి సంబంధించిన పని గనక ఆరాలు ఆజమాయిషులు అంతగా ఉండవు. పైపూత పూసి చాలా మిగిల్చుకోవచ్చు. మైకేల్ సార్, అందరికంటే తక్కువగా కోట్ చేసి ఆ టెండర్ మనమే సంపాదించాలి. ఎట్ ఎనీ కాస్ట్. ఆ నాగావళి డ్యామ్ ఈ నాగరాజు కట్టి తీరాలి. జెంట్లమన్, నాగావళి డ్యామ్ నిర్మాణం కోసం వచ్చిన టెండర్స్ లో తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారు దేవి ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. బిడ్ అమౌంట్ 3,24,00,000. టెండర్లో మీరు వేసిన అంకే మీ మతి చెల్లించిందని రుజువు చేస్తుంది దేవి ప్రసాద్ గారు. నేను వేసిన అంకె చూసి మీ మతే చెల్లించిందని మీ ప్రవర్తన రుజువు చేస్తుంది నాగరాజు. నష్టానికి వ్యాపారం చేసేవాడిని వెర్రివాడంటారు తెలుసా? మిస్టర్ నాగరాజు, నాకు వ్యాపారం అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గమే కాదు, తృప్తినిచ్చే సాధనం. రూపాయల కోసం ఏ పాపానికైనా ఒడిగట్టే కొందరు మనుషులు ఈ టెండర్ను సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తారనే సంగతి నాకు తెలుసు. అందుకే దేశ సౌభాగ్యానికి తోడ్పడి ఈ డ్యామ్ని రాబందుల చేతుల్లో, ఈగల్స్ చేతుల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని నాకు నష్టం వచ్చినా పర్వాలేదని ఇష్టపడే ఈ పని చేశాను. దట్స్ ఆల్.
చెలియా కనరావా నిరాశ పోయితివా చెలియా చెలియా కనరావా నిరాశ పోయితివా చెలియా కనరావా పోయాడు పేడ విరగడైంది ఉన్నా ఇక్కడే ఉన్నా అప్పు తీసుకుని 6 నెలలైంది. ఎవరు తీరుస్తాడా? నీ బాబా? బాబుని గురించి తాతను గురించి మాట్లాడామంటే మబ్బు తిపోతుంది జాగ్రత్త. వేస్తావయ్యా పారిపోతావా? ఒంటికాయ సొంటు కొమ్ముగాడివి, నీ ఖర్చులు ఏముంటాయ్యా? అసలు అప్పు ఎందుకు చేస్తావయ్యా నువ్వు? ఒంటరివాణి కాబట్టి ఖర్చులుంటాయ్యా. హోటల్లో కాఫీ తాగితే పావుల కాసులు కారిపోతాయి, భోజనం చేస్తే 3 రూపాయలు ఎగిరిపోతాయి. మరి నీకుంటాయా ఖర్చులు? ఇవన్నీ నాకు అనవసరం. 3 రోజులుగా వడ్డీతో సహా అప్పు తీర్చుకుపోయావు. నేను అసలు ఊరుకోను. ఆఖరి మాట ఇది. ఇస్తానయ్యా, అరవకోయ్యా. అవతో మా అయ్యగారు వస్తున్నారు. ఈ సంగతి ఆయనకి తెలిసిందంటే ముందు నా మబ్బు దిగిపోతుంది. పదబాబు. ఇదిగో 3 రోజుల్లో నా అప్పు తీర్చుకుపోయావు. నీకు అప్పు లేదు. ప్రతివాడు అయ్యగారితో చెప్పి చందాలు ఇప్పించు అంటారు. మనం ఎవరికైనా ఇస్తాం? ఎంతమందికి ఏం చందాలయ్యా? అది విన్న చాణక్యుడు తన పన్నాగం ఫలిస్తోందన్న సంతోషంతో చంద్రగుప్తుడితో ఇలా అన్నాడు. వృషల అమాత్య రాక్షసుల వారు శస్త్రగ్రహణము ననరింప అనుగ్రహింప. లత మేడం, శస్త్రగ్రహణం అంటే ఏమిటి? పెళ్లి మేడం. అయ్యో రాత, క్లాస్ రూమ్ లో పెళ్లి చాటేనా? పాణిగ్రహణం అంటే పెళ్ళమ్మా, అంతేకాని ఏ గ్రహం అన్నా పెళ్లి అని కాదు. అతను పాట సరిగ్గా వింటున్నారా? చంద్రగుప్తుడు ఎన్టీ రామారావు మేడం, చాణక్యుడు అక్కినేని, రాక్షసుడు సత్యనారాయణ, శ్రీ రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి చాణక్య చంద్రగుప్తులు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఈ కాలం పిల్లలకి ఈ రెండింటి మీదే ధ్యాస, పెళ్లి సినిమాలు. అలాగే మీకు అదే అర్థమవుతుందంటే రామారావు ఇలా అన్నాడు, సత్యనారాయణ పద్యం పాడాడు అనే చెప్తాను. అసలు చదువు మీద శ్రద్ధ అయిన వాళ్ళు మీరు కాలేజీకి ఎందుకు వస్తున్నారు? అటెండెన్స్ కోసం మేడం. లత, ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. చూడమ్మా, ఆవిడ దగ్గర కూడా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అనకు. అలాగే మేడం, ఎన్టీ నాగేశ్వరరావు, అక్కినేని రామారావు అంటారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. నీకు పెళ్లి నిశ్చయమైందట మేడం? ఐఎమ్ సో సారీ. ఆ పెళ్లి కొడుకు మోటార్ బైక్ నుంచి పడిపోయి హాస్పిటల్లో ఉన్నాడట. పెళ్లి కొడుక? ఎవరు చెప్పారు మేడం? మీ అత్తయ్య గారు అబ్బాయి. అడుగు. మేడం, ఇతను మా బావే మేడం, ఇతను మా బావే. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారమ్మా? యూ కెన్ గో. పరిచిట్టి అవతల అతను ఏమైపోతాడో ఏమో. జరగకూడదు ఏమైనా జరిగితే పాపం క్షమించుగాక. పదవే చిట్టి. మిస్టర్, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇలాంటి దుర్వార్తలే మోసుకొస్తావుటయ్యా? కొందరు జీవితాలు అంతేనండి. బాధామయ గాథలు, గాథామయ బాధలు. యూ సిల్లీ ఫెలో, ఈ నాటకం ఆడడానికి నీకెంత ధైర్యం? కొండంతా మా అత్త కొడుకువా? నత్తమోహన్ నువ్వును. ఈ మాట అన్నాను, నీకెన్ని గుండెలు? ఒక్కటే, ఓన్లీ వన్. కమాన్ చేతి ఎక్కు చిట్టి. ఎక్కడికి పొట్టి? ఆశల అంచుల్లోకి, ఊహల ఉయ్యాలలోకి, ప్రేమ తింటూ ప్రేమ పీలుస్తూ బ్రతికే ప్రేమైక జీవుల మధ్యకు. నేను చస్తే రాను, పోవటికి. అదిగో పైనుంచి మీ రాక్షసు మనల్నే చూస్తోంది చిట్టి, మనల్నే చూస్తోంది చిట్టి. ఎక్కే ఎక్కే. అబ్బబ్బా, చంపేస్తున్నావయ్యా దేవుడా. ఆ రోజు ఎరక్కపోయి నేను పిలిచాను, ఇరుక్కుపోయాను. నా కర్మయ్యా. అసలు మగాడికి చనివిస్తే చంకెక్కేస్తాడులే. ఏదో సినిమా మోజులో మొదట నేను పిలిచానే, అది నా కర్మ. ఆ ఈల చూడు, ప్రెషర్ కుక్కర్ లాగా ఆపకుండానే వేస్తున్నాడు. పెద్ద పోజు. అబ్బు, ఇందాక ఈల పైనుంచి వినిపించింది, ఇప్పుడు కింద నుంచి వినిపిస్తుందేంటి? ఎవరండి మీరు? ఏం కావాలి? డప్పు డప్పు కావాలి. ఓహో పాపం.
మాట్లాడుతున్నావా? ఎదురింట్లో 6 ఆడపిల్లలు ఉన్నారు, టాప్లెస్ గా తిరుగుతుంటారు, ఇల్లు అద్దెకిప్పిస్తానని అబద్ధం ఆడి డబ్బులు కొట్టేస్తావా? మీ ఇంటి చుట్టూరు రోజుకు 2 సార్లు పోస్ట్ మ్యాన్ లా తిరుగుతుంటే కనపడకుండా దాక్కుంటావా? మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మా తమ్ముడు అక్కడ ఉన్నాడులేండి, అచ్చం అలాగే ఉంటాడు, ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటాడు. ఇది డబుల్ యాక్షన్ సినిమా అనుకుంటున్నావా? నా పేరు వెంకటప్పయ్య. మన దగ్గర ఈ పప్పులు ఉడకం, ఇన్నాటికి చిక్క కప్పు, మర్యాదగా డబ్బులు కక్కుతావా లేదా? మీకు ఇదేం సరదా అండి, పరగడుపునే నా చేత కక్కించడం? మీకు అంత ఇదిగా ఉంటే తర్వాత కలుస్తానులేండి. ఇంకా వదలయ్యా నిన్ను. కన్ను మూస్తే నా చెయ్య కొట్టేసి దాని గాజులు తొడిగేసి ఆడచేతులని చెప్పి అమ్మ అమ్మ నాకే అమ్మేస్తావయ్యా నువ్వు. మర్యాదగా నా డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఇప్పటికిప్పుడు ఇమ్మంటే ఎలాగండి? నీ దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో బాగా తెలుసయ్యా. ఇతరులయ్యా, ఇక మీ పని మీరు కానిచ్చుకోండి. బ్రదర్, ఇదేం మర్యాదగా లేదు. వద్దు బ్రదర్, వద్దు. పరగడుపునే ఇలా కొట్టుకోకూడదు బ్రదర్. నేను అహింసావాదిని కాబట్టి ఊరుకుంటున్నాను. అహింసావాది ఆడపిల్లలా? టాప్లెస్సా? అయ్యో పడిపోయావా? లేమ్మా లే. ఇదిగో చూడు, నువ్వు ఈ గాజులు వేసుకో, నేను వెళ్ళి ఫైట్ చేస్తాను. నేను అహింసావాదిని. అహింస లేదు, ఆవకాయ లేదు. వాళ్ళంతా చెరి అలా వడ్డిస్తుంటే తింటావే తప్ప వడ్డించడే? నన్ను వడ్డించమంటావా చిట్టి? వెళ్ళు, వాళ్ళ పొట్టలు పగిలేలా వడ్డించు, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు వీరుడువని. అయ్యో వెళ్ళవయ్యా. డబ్బు కక్కాలా? తాగు, బాగా తాగు. బ్యూటిఫుల్ స్ట్రోక్. ఓ పాపం అలసిపోయినట్టున్నారు. నేనొక్క మాట అంటే నా కోసం